రోహిణి కార్తె ఇంకా రాలేదు. అప్పుడే రోళ్లు పగిలేలా నిప్పులు కురిపిస్తున్నాడు సూర్యుడు. వారం ముందుగానే సమ్మర్ సీజన్ వచ్చిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని చోట్ల సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంటి? అదే అందరి ఆలోచన. మండిపోతున్న ఎండలపై V6 స్పాట్లైట్. గుంతకల్లో 41.9 డిగ్రీల సెల్సియస్, వనపర్తిలో 40 డిగ్రీల సెల్సియస్, రాజస్థాన్ చురులో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 3, 4, 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మామూలుగా మార్చ్ ఫస్ట్ వీక్లో సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వాలి. కానీ వారం రోజుల ముందు నుంచే సూర్యుడి ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. అందుకే రికార్డులు బద్దలవుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ తగ్గిపోయింది. 10 దాటితే జనం బయటకు రావడానికి భయపడే పరిస్థితి. రాష్ట్రంలో మహబూబ్ నగర్, రామగుండం, వరంగల్ లాంటి చోట్ల ఇప్పటికే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అటు ఏపీలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 41 డిగ్రీల్ని ఎప్పుడో దాటిపోయింది. వేసవి ఇంకా రానేలేదు. భానుడు పూర్తిగా కన్నెర్ర జయనేలేదు. కానీ అప్పుడే మాడు పగిలిపోతోంది. జనవరి నుంచే సుర్రుమనిపిస్తున్నాడు సూర్యుడు. రికార్డ్ టెంపరేచర్స్ తో టెంపర్ లేపుతున్నాడు. ఫిబ్రవరిలో అది రైజ్ అయింది. వారం రోజుల ముందే సమ్మర్ స్ట్రోక్ ఏంటో చూపించాడు సూర్యుడు. దాంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. పోయిన సంవత్సరం కంటే బాగా ఎక్కువ ఉన్నాయండి ఈ సంవత్సరం. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ముందు కూడా అసలు ఈ వచ్చే 2-3 నెలల్లో కూడా చాలా తీవ్రంగా ఉంటాయండి. ఎండలో రోడ్ల మీద రావడానికే భయపడుతున్నామండి మేము. వేడిగాలి బాగా వస్తుంది. అసలు ఈ ఎండకు బయటకు వెళ్ళినా జ్వరాలు వస్తాయని తెలియట్లేదు. అందుకే వెళ్ళట్లేదు బయటకు. అయితే చాలా విపరీతంగా ఉంది సార్, తట్టుకోలేకపోతున్నాం. ఏడుపు వచ్చేస్తుంది ఆఫీస్కి వెళ్ళాలంటే. అదే 8 o'clockకే వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ ఆఫీస్ టైంకి వెళ్ళాలి కదా. అయితే అప్పుడే అయిపోలేదంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ముందుంది ఎండల పండగ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏప్రిల్, మే నెలలో మరింత ముదిరే ఛాన్స్ ఉందంటున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే 38 to 39 degrees సెల్సియస్. మహబూబ్ నగర్లో మనం 40 degrees సెల్సియస్ కూడా చూసాం. అదే సాధారణ ఉష్ణోగ్రతల కన్నా మనకి 4 నుంచి 5 degrees సెల్సియస్ తేడా కూడా కనపడ్డాయి. అయితే అవి ఏంటంటే మనకి వెస్టర్లీస్ అంటారు. వెస్టర్లీస్ అంటే మనకి పడమటి నుంచి గాలులు, అంటే సెంట్రల్ ఇండియా నుంచి కానీ మహారాష్ట్ర రీజియన్ నుంచి కానీ గాలులు వేచడం వల్ల మనకి వేడి తాపం అనేది పెరిగింది. ఇక రాబోయే మార్చ్ కానీ ఏప్రిల్ కానీ మేలో కూడా మనకి ఈ టెంపరేచర్స్ 40 నుంచి 45 degrees సెల్సియస్ కూడా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి నుంచే దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మించి రికార్డవుతున్నాయి. జనవరిలో 116 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ కాగా ఫిబ్రవరిలో ఎండలు అదే స్థాయిలో నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు పలు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిలా ఎండలుంటాయని IMD తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలో రీసెంట్ గా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత కూడా రికార్డ్ అయింది. మిగతా రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. రాజస్థాన్ చురులో 46.8 డిగ్రీల సెల్సియస్ హైయెస్ట్. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లోనూ ఈసారి నిప్పుల కొలిమిలా ఎండలు మండనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోర్ హీట్ వేవ్ జోన్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా. ఇక నెక్స్ట్ 1 వీక్ కానీ టెంపరేచర్స్ కానీ మనం చూసుకున్నట్లయితే 2-3 రోజుల తర్వాత మళ్ళీ టెంపరేచర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి మార్చిలోని. అట్లాగే ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా ఒక 3 నుంచి 4 degrees సెల్సియస్ వరకు తేడా పడే అవకాశాలు మనకి కనిపిస్తాయి. 2-3 రోజుల క్రితం మనకి మహబూబ్ నగర్లో 2 రోజులు వరుసగా 40 degrees సెల్సియస్ నమోదవడం జరిగింది. సాధారణం కన్నా కూడా మనకి ఒక 4 నుంచి 5 degrees సెల్సియస్ తేడా కనిపించింది. అట్లాగే ఈ 2-3 రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో 35 degrees సెల్సియస్ వరకు నమోదవడం జరిగింది. దానికి కూడా తేడా మాత్రం మనకి సాధారణం కన్నా 1 or 2 degrees సెల్సియస్ కనపడింది.
ఐఎండీ అంచనా ప్రకారం కోర్ హీట్ వేవ్ జోన్ కవర్ అయ్యే రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంటున్నారు. గతేడాది రాజస్థాన్లో అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. (1901) నుంచి చూస్తే 2016లోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాది రాజస్థాన్లోని ఫలోడిలో 51 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దేశంలోనే ఎప్పుడూ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. గతేడాది విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా 1600 మంది చనిపోయారని అంచనా. అందులో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 700 మంది మరణించారు. అందులో ఒక్క ఏపీ, తెలంగాణలోనే 400 మంది మరణించారు. ఈ ఏడాది జనవరిలో సాధారణం కన్నా 0.67 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలు మండిపోతున్నాయి. ముందు ముందు వడగాల్పులు విజృంభించే అవకాశమూ ఉంది. హీట్ వేవ్ రాష్ట్రంలో సాధారణం కంటే 47% వీచే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది యావరేజ్గా 40 రోజులు వేడిగాలులు విపరీతంగా వీచే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ ఈ అధిక ఉష్ణోగ్రతలకు కారణమేంటి? రికార్డు ఉష్ణోగ్రతలు నమోదైతే పరిస్థితి ఏంటి? ఈ వేసవి మరింత వేడి పుట్టించబోతోంది. సూర్యప్రతాపం అల్లాడించబోతోంది. మండే ఎండలు జనం మాడు పగల్గొట్టేయడం ఖాయమంటున్నారు వాతావరణ నిపుణులు. రోహిణీ కార్తెలో ఉండే పరిస్థితులు ఈ వేసవి కాలమంతా కనిపిస్తాయంటున్నారు. విజృంభించే వడగాలులు, వేడి వాతావరణం ఆగమాగం చేయనున్నాయి. మొత్తంగా ఈ ఎండాకాలంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి. గ్లోబల్ వార్మింగ్, లెస్ గ్రీనరీ అధిక ఉష్ణోగ్రతలకు కారణమంటున్నారు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే ఈసారి వడగాలులు సాధారణం కన్నా 47% ఎక్కువగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది కన్నా ఎక్కువ రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. 1981, 2010 మధ్య 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి 1 డిగ్రీ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందట. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో 90 రోజుల సరాసరి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1 డిగ్రీ ఎక్కువ రికార్డ్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. విండ్ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల ఈస్టర్లీస్ అంటే మన తూర్పు నుంచి గాలులు కానీ ఆగ్నేయం నుంచి గాలులు అంటే మనకి సముద్రం నుంచి గాలులు వీచడం వల్ల కొంచెం మాయిశ్చర్ అంటే ఈ మాయిశ్చర్ అనేది చేర్చుకొనడం వలన మనకి టెంపరేచర్స్లో మార్పులు జరిగాయి. మార్పులు జరగడం అంటే అవి సాధారణం కన్నా 1-2 డిగ్రీస్ తేడాతోటి ఉన్నాయి. సో అట్లాగే కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు జరిగినాయి. అవి కూడా మనకి 1-2 డిగ్రీస్ తేడాతోటే 15 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ వరకు మనకి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నమోదవడం జరుగుతుంది. నిజానికి మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండలు నమోదు కావాలి. అయితే ఈసారి మాత్రం 45 నుంచి 48 డిగ్రీల వరకు పెరగొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎల్ నినో ప్రస్తుతానికి న్యూట్రల్ గా ఉందని, రాబోయే రోజుల్లో అది ఏ స్థితికి వస్తుందో చూడాలంటున్నారు. ఎల్ నినో కూడా విశ్వరూపం చూపిస్తే ఎండలు ఇంకా మండుతాయని విశ్లేషిస్తున్నారు. మనకి ఇక 2-3 రోజులు అంటే ఒక 3rd నుంచి 4th నుంచి చూసుకే మార్చ్ 3rd, 4th ఆ టైంలోని విండ్ ప్యాటర్న్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్నప్పుడు మనకి ఈ టెంపరేచర్స్ కూడా కొంచెం 38 to 39 డిగ్రీస్ సెల్సియస్ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మార్చ్ మిడ్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి మనకి 40 డిగ్రీస్ సెల్సియస్ కూడా పలు చోట తెలంగాణలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గత 2 ఏళ్లుగా రుతుపవనాల్ని బలహీనం చేసిన ఎల్ నినో ఈ ఏడాది కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఎల్ నినో ప్రభావం ఉంటుందని అంచనా. దేశవ్యాప్తంగా జనంలో ఎండల భయం మొదలైతే చిరాపుంజిలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. భారత ఉపఖండం అంతా మండిపోతోంది. ఈశాన్య భారతంలోనూ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కానీ చిరాపుంజిలో మాత్రం జోరుగా వానలు పడుతున్నాయి. ఒకే రోజు 251 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందక్కడ.
నిజానికి ఫిబ్రవరిలో ఈ స్థాయిలో రెయిన్ఫాల్ ఎప్పుడూ నమోదవ్వలేదంటున్నారు నిపుణులు. ఫిబ్రవరిలో 53 మిల్లీమీటర్లే అత్యధికం. ఫిబ్రవరిలో కొన్ని రోజులు కుండపోత వర్షం కురిసిందిక్కడ. ఎండలు భయపెడతాయి, హీట్ వేవ్ చికాకు పెడుతుంది, ఉక్కపోత ఉక్కిరి బుక్కిరి చేసేస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు కాస్త అలర్ట్గా ఉంటే వేసవిని ఆస్వాదించవచ్చు. ఎండాకాలంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై హ్యావ్ ఎ లుక్. ఎండకు పొల్యూషన్ తోడైతే బతుకు నరకంగా మారుతుంది. కాంక్రీట్ జంగిల్ గా మారిన సిటీలో కూలర్లు, ఏసీ లేందే ఎండలను తట్టుకోవడం కష్టం. ఇక బయటికెళ్లాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న ఎండలో బ్యాక్టీరియా, వైరస్ లాంటివి విజృంభించే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులతో 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే 17% ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని ఈ మధ్య ఓ రీసెర్చ్ బయటపెట్టింది. అంటే ఈ వేసవి ఇన్ఫెక్షన్లను మోసుకొస్తుందన్నమాట. మొట్టమొదటి గుర్తొచ్చేది ఎండాకాలంలో మనకి సన్ స్ట్రోక్, డిహైడ్రేషన్, తర్వాత వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, జ్వరం. ఇవి ఒక రకంగా ఉన్నట్టయితే చెమట పడడం వల్ల వచ్చేటివి స్కిన్కు సంబంధించిన సమస్యలు. స్కిన్ సమస్యలు ఒకటైతే ఇంకొకటి కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు. ఎండ తీవ్రత బాగుండటం వల్ల కంటిపై ప్రభావం చూసి కళ్ళకు కూడా ఇబ్బంది, కళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మామూలుగా సమ్మర్లో డిహైడ్రేషన్తో బాధపడుతుంటారంతా. అలాగే స్కిన్ అలర్జీస్, కళ్ల మంటలు లాంటివి కామన్గా వచ్చే సమస్యలు. కొద్దిపాటి జాగ్రత్తలతో వీటిని అధిగమించవచ్చు. నీళ్లతో పాటు పళ్ల రసాలు, నిమ్మరసం, వాటర్ మిలన్స్, కీర లాంటివి తింటూ వేడిని తగ్గించుకోవచ్చు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులకైతే ORS పౌడర్లు కలిపిన నీళ్లు, నిమ్మరసం తాగిస్తే బెటర్. డిహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే ఎలక్ట్రోలైట్స్ లభించే పానీయాలు, పళ్లు తీసుకుంటే వెంటనే రిలీఫ్ అవుతుంది. బయటకెళ్లాల్సి వస్తే తేలికపాటి కాటన్ దుస్తులు ధరించి గొడుగు తీసుకెళ్తే బెటర్. డిహైడ్రేషన్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతము తగ్గిపోవడం. ఎండాకాలంలో చెమట రూపంలో ఎక్కువ నీటి శాతం తగ్గిపోవడం వల్ల మన శరీరంలో నీళ్లు తగ్గుతాయి. దీన్ని డిహైడ్రేషన్ అని అంటాం. మామూలు సమయంలో కంటే ఎండ తీవ్రతను ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళను జనరల్గా 4 నుంచి 5 లీటర్ల నీళ్లను పరిపాటిగా ఎండాకాలంలో తీసుకోవడం అయితే మనము డిహైడ్రేషన్ సమస్యను తగ్గించడం వల్ల అవుతాం. ఇక వేసవిలో మామూలుగా గుండెపోటు సమస్య ఎక్కువ ఉంటుందంట. ఎండ వేడిమితో హైపర్థెర్మియా వచ్చే అవకాశాలుంటాయి. మనిషి శరీరం మామూలుగా స్వీకరించే వేడి కన్నా ఎక్కువగా వేడి తీసుకోవాల్సి రావడమే హైపర్థెర్మియాకు కారణం. ఒక రకంగా వడదెబ్బ లాంటిదే. ఆ పరిస్థితి రాకుండా ముందే ఇంట్లోకి ఎక్కువగా వేడి రాకుండా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎండాకాలం పిల్లలు, వృద్ధుల్లో సమస్యలు చాలా ఎక్కువ. వాళ్ల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు. ఎండలు పెరిగే కొద్దీ చిన్నపిల్లల జ్వరం, అతిసారం, చర్మ వ్యాధుల్లాంటి సమస్యలొస్తాయి. పిల్లల్ని ఎండలో తిరగనీయకుండా చూడాలి. ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ. ఆ టైంలో బయటికి వెళ్లనీయకపోవడం మంచిదంటున్నారు డాక్టర్లు. ఇక ఎప్పటికప్పుడు పండ్లు, పానీయాలు ఇస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధాప్య దశలో ఉన్న కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఇలా ముఖ్యంగా ఎక్కువ ప్రాబ్లం వచ్చేది చిన్నపిల్లలకి, వృద్ధులకి, తర్వాత ప్రెగ్నెంట్ లేడీసే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. చిన్నపిల్లలను మొట్టమొదటగా ఆరుబయట తిప్పకుండా ఉంచాలి. సాధ్యమైన ఉదయం పూట అయితే ఒక గంట సేపు ఉదయం చల్లటి పూట ఆడుకోవచ్చు, ఉదయం సాయంత్రం. చిన్నపిల్లలు 10 గంటల నుంచి ఉదయం 10 గంటల మొదలు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండలో తిప్పవద్దు. ఇక తప్పనిసరైతే తప్ప పెద్దవాళ్లైనా బయటికి వెళ్లకపోవడం మంచిది. ఎండలు పెరిగే కొద్దీ వడదెబ్బ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉండడం, చర్మం పొడిబారిపోవడం, సొమ్మసిల్లడం లాంటివి వడదెబ్బ లక్షణాలు. నీరు తక్కువగా తీసుకోవడం, మత్తు పానీయాలు సేవించడం, ఎండలో తిరగడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇక సమ్మర్ సీజన్లో బయటి ఫుడ్ తినకపోవడం మంచిదంటున్నారు వైద్యులు. వేసవిలో సాధారణంగా మిగతా కాలాల్లో తాగే నీళ్ల కన్నా 2 ఎక్కువే తాగాలి. అయితే నీళ్లు ఎక్కువగా తాగడం కూడా అంత మంచిది కాదు. శరీరం కోల్పోయే లవణాల్ని ఫిల్ చేసేలా ఎలక్ట్రోలైట్స్ కలిపిన ద్రావణాన్ని తాగాలి.
ఓఆర్ఎస్ పౌడర్, నిమ్మరసం లాంటివన్నమాట. అలాగే కీరదోస, క్యారెట్, బీట్రూట్ లాంటి పచ్చి కూరగాయలు తింటే మంచిదంటున్నారు వైద్యులు. ఎండను ఫేస్ చేయడం తప్ప మనకు వేరే మార్గం లేదు. అయితే 3 నెలల పాటు ప్రతిరోజు కీలకమే. ఈ వేసవిలో ప్రయాణాలు పెట్టుకోకపోవడమే బెటర్. సాధ్యమైనంత వరకు ఇల్లు కదలకుండా నీడలో గడిపితే బెటర్. గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్, లెస్ గ్రీనరీ, ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఇలా కారణాలెన్నో. భూమి అంతకంతకు వేడెక్కుతోంది. టెంపరేచర్స్ ఏటేటా పెరిగిపోతున్నాయి. ప్రతిసారి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల్ని చూసి భయపడటం కామన్ అయిపోయింది. అందుకే భూతాపాన్ని తగ్గించాలని, ఏటా 1-2% ఉష్ణోగ్రతల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు ఏళ్లుగా సూచిస్తూ వస్తున్నారు. కానీ లక్ష్యాలే సాధ్యం కావట్లేదు. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.